రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కావాలి. అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం 2014లో ఈ నిర్ణయం తీసుకుంది అమరావతి అని. అసలు ఎందుకు పదే పదే వైసీపీ అంటే 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఈ ప్రాంతాన్నే మేము రాజధానికి పరిగణిస్తాం. మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం. మేమంతా ఇక్కడే ఉంటున్నాం అని చెప్పి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడానికి అసలు కారణం అంటే ఏంటంటారు? ఇక్కడ ఒక అంశం అండి. ఆ! రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, రాజకీయ పార్టీ పుట్టిన తర్వాత, రాజకీయ పార్టీలో ఉన్న తర్వాత ఏ అంశం మీదైనా, ఏ సబ్జెక్ట్ మీదైనా రాష్ట్ర అవసరాలు, ప్రజా అవసరాలకు సరిపడే అంశాల మీద, అంటే పనికొచ్చే అంశాల మీద ముందు అసలు మనకు ఒక అవగాహన ఉండాలి. ఏకాభిప్రాయం కూడా కావాలి. ఒక అవగాహన ఉండాలి. అమరావతి మీద విషం కక్కుతూ అంటే, అమరావతి మీద విద్వేషపూరితమైన చర్యలు చేయటం అంటే, వాకౌట్ చేయటం అంటే, 2 చట్టసభల్లో వాకౌట్ చేయటం అంటే, ఒకటి నీకు ప్రజల మీద ఏ మాత్రం అసలు జాలి, దయ, మానవుని యొక్క లక్షణాలు లేవు. 2 యు ఆర్ టూ సెల్ఫ్ సెంటెన్స్. 3 చట్టసభల మీద గౌరవం లేదు. ఏదో కోడికత్తు ట్రావెల్స్ అని పెట్టేసి మ్యావిగన్ టు బెంగళూరు. అంటే ప్రజలకి నువ్వు ఒక పిచ్చోడు, నీకు అసలు రాజకీయ నాయకుడిగా ఉండే అర్హత లేదనేది యువర్ సెల్ఫ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్. మీరే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. పరివర్తన తెచ్చుకోండి, మారండి. లేకపోతే వైసీపీ నాయకులకి చెప్తున్నాను, అరే బాబు మీ నాయకుడిని ఎక్కడన్నా చూపించండి రా బాబు, మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించండి, మంచి మెడిసిన్ ఇప్పించండి, ప్రకృతి వైద్యం చేయించండి. ఈ మామూలు అలోపతి, హోమియోపతి, ఈ న్యాచురోపతి ఇవన్నీ పనికిరావు. అదే న్యాచురోపతి ఒకటే మార్గం. కొన్నాళ్ళు ఈ పక్కనే ఉంది కదా మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా, మీరే చేర్పించిపోయారు. అది కూడా పనికిరాదా? మళ్ళీ మంత్రిని సత్యనారాయణ ఆస్తి కూడా కాజేస్తాడు. ఎందుకు వచ్చిన కర్మ.